మంత్రులందరూ కూడా చెప్పినారు 10 సంవత్సరాలుగా ఏదైతే మేము చేసిన పాలసీ బేస్ అని చెప్పి తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో కూడా ఎంఎస్ఎంఈలు మిగతా రాష్ట్రాల్లో మూసేస్తే అతి తక్కువ మూతపడ్డది ఇలా తెలంగాణలే, అత్యంత ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో అయింది తప్ప ఇక్కడ కాదు. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టే దేశంలో దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుచుకున్నాం. మీకు తెలిసి ఇలా వ్యవసాయ రంగంలో కూడా ఎంత విస్తీర్ణం జరిగింది. సాగు విస్తీర్ణంలో నెంబర్ 1, ఉత్పాదకతలో నెంబర్ 1, ఉత్పత్తిలో నెంబర్ 1. ఎట్లా సాధ్యమైంది? వ్యవసాయ విధానాలు రావడం వల్లనే. ఇవాళ రైతులందరినీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకులను, ఇలా కమ్యూనిస్టు పార్టీ నాయకులను, బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైతులందరూ ఎవరికి వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూపు పెట్టుకొని 100-200 రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే ఇచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. రైతులు తెలివితక్కువలని చెప్పేసి మీరు భావించకండి. రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించడం వచ్చు. రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళని నేర్పడానికి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే, అదిరిస్తే, అరెస్ట్ చేస్తే, జైలుకు పంపిస్తే వెనకడిగేసేటోళ్ళు కాదు. మోడీనే 750 మంది రైతుల్ని చంపిన తర్వాత కూడా ఈ దేశ రైతులకు మొత్తం కూడా క్షమాపణ చెప్పిండు మోడీ. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9 నెలల్లో రైతుల ఉసురు పోసుకుంటున్నది. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళందరూ నడిపిస్తున్నది. చెప్పిన ఒక్క పని కూడా ఇంతవరకు చేయలే. రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఫోజులు కొట్టిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇలా రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చెప్పినాయని కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆనాడు సభ్యులుగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక ప్రమాణాలు చేసిండు. ఏం చెప్పిండు? రుణమాఫీ 2 లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి 40,000 కోట్ల అవసరం వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో, అన్ని చోట్ల కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నాడు? డిసెంబర్ 9నే నేను చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9నే నేను చేస్తా అని చెప్పిండు. మరి చేసిండా? మీరు ఇలా ఆయన మాట్లాడింది చూడండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే అంతేకాదు వీళ్ళందరూ కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మాట ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎస్ఎల్బిసి డిసైడ్ చేసింది. కానీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు. ఆ 40,000 కోట్లని క్యాబినెట్ తీర్మానం వచ్చేసరికి అది ఎంత వచ్చింది? 31,000 కోట్లు వచ్చింది. అది అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే నాటికి 26,000 కోట్లకు దిగింది. తర్వాత 3 సార్లు ఒకేసారి నేను చేస్తాను ఫోజులు కొట్టి ఇలా 3 సార్లు చేసింది కూడా 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లలో రైతులకు ఎంత చేరిందని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఎంత? 7,500 కోట్లు. అంటే 40,000 కోట్లుందని చెప్తావు, 31,000 కోట్లునేమో క్యాబినెట్లో తీర్మానం చేస్తారు, 26,000 కోట్లేమో బడ్జెట్లో పెడతారు. ఆ తర్వాత 17,000 కోట్లు బ్యాంకులో పంపించిన బీఆర్ఓలు ఇస్తారు. కానీ ఎస్ఎల్బిసి బ్యాంకుల మీటింగ్లో మళ్ళీ చెప్పింది 7,500 కోట్లు ముట్టినాయి అన్నారు. ఎందుకు ముట్టినాయి? మిగతా ఎందుకు ముట్టలే? అనేక అడ్డంకులు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి చెప్తాడు 2 లక్షలకు ఎక్కువ ఉన్న వాటిని కట్టండి అని చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడే కాదు మెల్లగా కట్టండి అని చెప్తాడు. నేను వాళ్ళు ఇచ్చింది కూడా మీకు నేను ఇప్పుడే చూపిస్తా. 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం
ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను నా రైతాంగానికి తెలియజేస్తున్నా. 2 లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దని చెప్పారు. ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్లో వేస్తాం. లేదు ఇప్పుడే కట్టి నేను కట్టి 10 రోజులు అవుతుంది నాకు ఏదో మనం చెప్తారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. 2 లక్షలు వేయండి, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. వీళ్ళు మాత్రం ఇప్పుడే కాదని చెప్పి చెప్తారు. ఇవాళ కూడా వాళ్ళు ఎందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి? మేము ఇంతకుముందు చెప్పిందే మళ్ళా చెప్తున్నాం. 40,000 కోట్ల నుంచి వెళ్ళి 7,500 కోట్ల తీసుకొచ్చిండ్రు. 17,000 కోట్లు వేసినామని చెప్తున్నారు. 17,000 కోట్లు కూడా రాలే. రాకపోవడానికి కారణం రేషన్ కార్డు అనేది ఒకటి అడ్డు పెట్టిండ్రు. రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు లేవని, లేకపోతే పాస్బుక్లో వీళ్ళ పేర్లు లేవని, లేక వీళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడని, లేక వీళ్ళ ఇంట్లో ఒక పింఛన్దారుడు ఉన్నాడని, లేక వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు తప్పుపడ్డదని, లేకపోయినట్లయితే పిఎం కిసాన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి, లేకపోతే ఒక ఇంట్లోనే ఆల్రెడీ ఒకరికి వచ్చిందని, 2 లక్షల కంటే ఎక్కువ అయిందని చెప్పి రకరకాల కారణాల రీత్యా ఇవాళ 35-40% మంది రైతులకు కూడా రుణమాఫీ అందలే. మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు రాలే. కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు చేస్తా అన్నాడు. ఆనాడే 16,144 కోట్లు చేసిండ్రు. 35 లక్షల మంది రైతులకు ఆనాడు చేసిండ్రు. రెండోసారి 2018లో మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి అయినప్పుడు 20,000 కోట్ల అవసరం ఉంటే లక్ష రుణమాఫీ చేస్తేనే 19,000 చిల్ల అంటే దరిదాపుగా 20,000 కోట్లు కావాల్సి ఉండే. కానీ 12,000 కోట్లు చేసి 8,000 కోట్లు పెడితే మీ మంత్రులే మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి 1 లక్ష కోసమే రుణమాఫీ చేస్తే మొదటిసారి 16,000 కోట్లు, రెండోసారి 19,000 కోట్లు అయితే 2 లక్షల రుణమాఫీకి 17,000 కోట్లు అయితే అని చెప్పేసి పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అదిరిస్తూ ఉన్నారు. ఇలా నువ్వు బెదిరించినా అదిరిచ్చినా వాళ్ళ అకౌంట్లో పడ్డదా లేదా అని చెప్పిన తర్వాతనే ఇలా రైతులందరూ కూడా హైదరాబాద్కి నువ్వు అనుకునే మేం కట్టిన ప్రగతి భవన్, నువ్వు పేరు మార్చిన ప్రజాభవన్కి ఇవాళ వాళ్ళందరూ కూడా వస్తుంటే ఇలా పోలీసులు వాళ్ళ మీద దండెత్తిండ్రు, అరెస్టులు చేసిండ్రు, ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎవరైతే రైతుల్ని మొత్తం కూడా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, ఇటువైపు ఆలంపూర్ నుంచి వెళ్ళి రంగారెడ్డి జిల్లా వరకు మొత్తం కూడా అరెస్ట్ చేసిన రైతులందరినీ వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు. రుణమాఫీ రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క కడుపు మండి వాళ్ళు వస్తున్నారు తప్ప మరొకటి కాదు.